ఫోర్త్ సిటీ, అసలు ఈ ఫోర్త్ సిటీ కాన్సెప్ట్ అనేది ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ముఖ్యమంత్రి గారు తీసుకొని వచ్చారు. ఎక్కడైతే ఫార్మాసిటీ ఉందో ఆ ఫార్మాసిటీ రద్దు చేయగానే మార్కెట్ మీద కొంత ప్రభావం చూపించాను. అదే ప్లేస్లో మళ్ళీ ఫోర్త్ సిటీ తీసుకొని వస్తాను అని చెప్పారు. మరి అటు సైడ్ మార్కెట్ పెరిగే అవకాశం ఉందా? శ్రీశైలం హైవే కావచ్చు, అక్కడికైనా ఫోర్త్ సిటీ వస్తే ఇటు బెంగళూరు హైవే, ముంబై హైవే, నాగార్జునసాగర్ హైవే, విజయవాడ హైవే ఎలా ఉంటుంది ఈ లొకేషన్స్? రిగార్డింగ్ ద ఫోర్త్ సిటీ అంటే అండి, యాక్చువల్గా ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ లైక్ గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయనుకోండి, ఒక సిటీ బాగా పెరిగిపోయిన తర్వాత వాళ్ళకి ఎప్పుడు సిటీ గ్రో అవుతూనే ఉండాలి. దే వాంట్ టు గ్రో అనమాట. ఆ సిటీ ఎప్పుడైతే గ్రో అవుతుంటుందో పీపుల్ వస్తుంటారు, ఉద్యోగ అవకాశాలు వస్తుంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వచ్చి ఉండేవాళ్ళు ఉంటారు. ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు దుబాయ్ లాంటి కంట్రీస్లో ఏంటంటే ఈ సిటీ ఇంకా అది చాలు ఇంకా ఎక్కువైపోయింది అనగానే రిమోట్ లొకేషన్ ఒక 30-40 కిలోమీటర్స్ అని అక్కడ ఒక ఇది స్టార్ట్ చేస్తారు. అక్కడ ఒక ఏదో దుబాయ్ న్యూ సిటీ అని, ఇంటర్నెట్ సిటీ అని ఏదో పేరు పెట్టేసి స్టార్ట్ చేస్తారన్నమాట. సో అట్లాగా అక్కడ డెవలప్మెంట్ అవుతూ ఉంటుందండి. సో ఇక్కడ డెవలప్ చేయాలంటే ఖర్చు చాలా ఉంటుంది. సిటీలకి మధ్యలోనూ సిటీగా అనుకున్న ల్యాండ్స్ కొనుక్కొని డెవలప్ చేయాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. అక్కడైతే ఇంకా ఎక్కడ హెసల్ ఫ్రీ ఉంటుంది, చక్కగా మనకి అఫోర్డబిలిటీ ఉంటుంది, అక్కడ కొంటారు, డెవలప్ చేస్తారు. సో ఒకవైపు అట్నుంచి డెవలప్మెంట్, సిటీ డెవలప్మెంట్ రెండు నియర్ ఫ్యూచర్లో ఏమవుతుంటే రెండు ఇంటర్ కనెక్ట్ అవుతాయి. అప్పుడు డెవలప్మెంట్ అనేది చాలా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఫోర్త్ సిటీ అని అన్నారు. నిజంగా అయితే చాలా అవసరం ఉంది ఇలాంటిది. అందరూ హైటెక్ సిటీ, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, తర్వాత ఏమో గచ్చిబౌలి, అందరు ప్రతి ఒక్కరు ఇదే పాట అనమాట. సో ఈ హైదరాబాద్ మీరు చూడండి ఎలా ఉంటుందంటే ఒక 2000 ఆ టైంలో మొత్తం ఇంకా దిల్షు నగర్, ఎల్బీ నగర్ ఫేమస్ అయినాయి. మా జీవితం ఇదే, ఎల్బీ నగర్, దిల్షు నగర్ అంటాం స్టార్ట్ చేశారు. ఇంకా వేరే దేశం హైదరాబాద్ సిటీ కాదనమాట. అందరికీ కోటి హ్యాబిట్స్ సెంటర్ పాయింట్, ప్రతి ఒక్కళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా కోటి హ్యాబిట్స్ వచ్చేవాళ్ళు. దాని తర్వాత కొంచెం ఐటీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఐటీ చదవడానికి అమీర్పేట వచ్చేవాళ్ళు. ఇక అమీర్పేటలో ఉండటం స్టార్ట్ చేసి ఇంక అమీర్పేట లైఫ్ నో అని చెప్పేసి అక్కడ ఫిక్స్ అయ్యారు. దాని తర్వాత మళ్ళీ మీకు కూకట్పల్లి వెళ్ళిపోయారు, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ అని, ఇంకా అదే లైఫ్ అదే అని చెప్పేసి. దాని తర్వాత హైటెక్ సిటీ అని, మాదాపూర్, కొండాపూర్, ఇప్పుడు నల్లగండ్ల, తల్లాపూర్, మోకిలి ఇవి నడుస్తున్నాయి. దీస్ ఆర్ ఆల్ ట్రెండింగ్ అనమాట. అంటే ఏ టైంలో ఆ టైంలో ఏదైతే మంచి భూమిలో ఉంటుందో ఆ టైంలో దే ఆర్ ఫోకసింగ్ ఆన్ దట్. ఇలాంటి తరుణంలో ఒక ఫోర్త్ సిటీ ఇలాంటి తయారు చేయడం అనేది అవసరం చాలా అయితే ఉంది యాక్చువల్. దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ దీన్ని చాలా చిత్తశుద్ధితో ఏదో ప్రకటనలు చేయకుండా దానికి ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకుంటూ ప్రాక్టికల్గా అక్కడ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే దెన్ దట్ విల్ డ్రీమ్ కమ్ అప్. అదర్వైజ్ లైక్ ఎర్లీర్ అమరావతి ఏం చూసారా, డిలే అయిందంటే డిలే ఈజ్ ద పాయిజన్. డిలే అయిందంటే ఇంకంతే ఎటో పోతుంది. లాస్ట్ ఇయర్ అమరావతి 5 yearsలో డెవలప్ అవ్వాల్సింది అమరావతి అనేది కనుమరుగైపోయింది మొత్తం. అలాగనే ఎప్పుడైతే ప్రకటన చేస్తారో థరో ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ ఎప్పుడు ఎంత ల్యాండ్ ఉంది ప్రకటన చేస్తున్నాం, దాంట్లోని కోర్టు కేసులు అడ్డంకులు వస్తాయి, దానికి ముందే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అబ్స్టికల్స్ వస్తాయి, దానికి ముందే ప్లాన్ చేసుకోవాలి. అబ్స్టికల్స్ వస్తే ఏం చేయాలని థరో ప్లాన్, ఎంత ల్యాండ్ ఉంది, దీన్ని ఎట్లా చేయాలని చెప్పి కూర్చొని మాట్లాడుకుని రియల్టర్స్తో కూడా మాట్లాడు. గవర్నమెంట్ ఏం చేయలేదు. ఇవాళ రేపు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రైవేట్ వ్యక్తులకే అనమాట. గవర్నమెంట్ కూడా ల్యాండ్ పూలింగ్ చేసి హెచ్ఎండి లేఅవుట్లో వేసినప్పుడు గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇన్వాల్వింగ్ అనమాట. ఎవరో ఒకళ్ళు టెండర్ అనమాట, ఎన్సీసీ వాళ్ళకు, అపర్ణ వాళ్ళకు, ఎవరికొకరికి టెండర్ ఇచ్చేసి ఈ డెవలప్మెంట్ కావాలని చెప్పి గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేస్తుంది. అలాంటి కాంట్రాక్ట్స్ ఫైనల్ చేసుకోవటం, తర్వాత ఇమీడియట్గా అక్కడ ఇనిషియేషన్ చేసుకోవటం వర్క్స్, తర్వాత స్టేజ్ వైజ్గా ముందే ప్రకటించడం. ఈ స్టేజ్లో ఈ ఇయర్లో ఈ డెవలప్మెంట్ అవుతుంది, ఈ ఇయర్లో డెవలప్ అవుతుంది, ఈ ఇయర్లో ముందే ప్రకటించడం, ఆ షెడ్యూలింగ్ ప్రకారం వెళ్తూ ఉండటం. ఇవన్నీ కనుక చేస్తే పీపుల్ విల్ కమ్ టు. ఇవన్నీ జనాలు కొత్త ఫోర్త్ సిటీ అంటే ఈ గవర్నమెంట్లో చాలా చెప్తుంది, ఎప్పుడు వినాలి, ఇవన్నీ ఎప్పుడు కావాలి అన్నట్టుగా ఒక ఇది ఉంటుంది అన్నమాట. దీన్ని చాలా చిత్తశుద్ధితో చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఒక మినిస్టర్ దీని గురించే రెగ్యులర్గా మాట్లాడుతూ, అట్లానే దీనికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ని కూర్చొని మాట్లాడుతూ, ఇంప్లిమెంట్ చేస్తూ, సైట్ విజిట్ చేస్తూ, ఫోటోలు అప్లోడ్ చేస్తూ, ఇప్పుడు ఇది చేసాం, అప్పుడు అది చేసాం, కాంట్రాక్టర్తో మాట్లాడుకుంటూ, బిల్డర్స్తో మాట్లాడుకుంటూ, దిస్ హ్యాస్ టు ఫ్లో ద న్యూస్ లైక్ ఎనీథింగ్. ఇమీడియట్గా దానికి ఒక ఫౌండేషన్ స్టోన్ వేయటం, కాంపౌండర్లు కట్టడం, ఇవన్నీ ఇట్ హ్యాస్ టు గో. దెన్ పీపుల్ విల్ బిలీవ్, ట్రస్ట్ చేస్తారు, దెన్ ఇమీడియట్గా మార్కెట్ అప్ అవుతుంది అనమాట. రెహమాన్ గారు, ఇప్పటివరకు మన రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి మనం మాట్లాడాలి. ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్దాం మనం. ఓకే, మీరు ఎప్పుడో 20 years అవుతుంది హైదరాబాద్ వచ్చి. ఒకప్పుడు కూకట్పల్లి చూశారు, దిల్షునగర్ చూశారు, ప్రగతినగర్ చూశారు, బిహెచ్ఎల్ చూశారు, ఇవన్నీ ఖాళీ ప్లేస్లు. సాఫ్ట్వేర్ రంగం ఎప్పుడైతే భూమి వచ్చిందో ఒక్కసారికి ఈ ప్రాంతాలు మొత్తం మారిపోయాయి. అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కడ ఉన్నారంటే ఒకటి కూకట్పల్లి, నిజాంపేట, మొత్తం ఆ చుట్టుపక్కలే మొత్తం. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి అక్కడ ఆ ఏరియాల్లో కొనుక్కుందామని దొరకట్లేదు. ఇప్పుడు వీళ్ళంతా ఎటువైపు వెళ్ళాలి? ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉండాలి అని అనుకుంటాము, కొంతకాలం ఫస్ట్ రెంట్లో ఉండటం అట్లా అలవాటు పడతాము, జాబ్స్కి దగ్గర అవుతుంది. ఎప్పుడైతే మనం స్టార్టింగ్లో ఉంటామో అది అలవాటు అయిపోయి ఇక్కడే అనుకుంటాం. బట్ వెన్ యూ గో టు ద ఒక రియాలిటీకి వచ్చేసరికి అక్కడ 5-6 కోట్లు పెట్టి కొనాలంటే కొనలేరు. నిజంగా డబ్బులను కొనటం వేస్ట్ నన్ను అడిగితే వాళ్ళకైతే సింపుల్గా.
సో వాళ్ళ లైఫ్ ఎర్నడ్ మనీ అనమాట. సో కొంచెం ఇప్పుడు ప్రధానమైన అడ్డంకి ఏంటంటే ఈరోజు కూడా ఒక మిత్ అని అనుకోవాలి. ఎప్పుడైతే ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు మీరు డిస్టెన్స్ అని క్యాలిక్యులేట్ చేశారా, మీరు ముందుకెళ్ళారు. ఆ రోజులు పోయినాయి. డిస్టెన్స్తో క్యాలిక్యులేట్ చేసి ప్రాపర్టీ కొనే రోజులు హాస్ గాన్. టైంతో క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎంత టైంలో వెళ్ళగలుగుతాము అని. నేను చెప్తాను కదా, జూబిలీ హిల్స్ నుంచి ఏఎంబి థియేటర్కి వెళ్ళడానికి ఈ టైంలో మన 6 ఈ టైంలో వెళ్తే 1.5 hours పడుతుంది. నేను అదే శంషాబాద్ నుంచో లేకపోతే ఏమో తుక్కుగూడ నుంచో 40 minutesలో వస్తాను. అవును, దిస్ ఈజ్ ప్రాక్టికల్. సో ముందు ఏంటంటే దీన్ని మనం నేరో చేసుకోవాలి. ప్రాక్టికల్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తే మనం ఇక్కడ ఉంటున్నాము, మనకు ఓన్ హౌస్ కావాలంటే ఇక్కడ రాదు కాబట్టి ఒక 20 minutes 25 minutes డ్రైవ్కి వెళ్తే బాగుంటుంది అనేది చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుని అక్కడ రీసెర్చ్ చేస్తే స్టార్ట్ చేస్తే ఆ ఏరియా కూడా యూ ఫీల్ లైకింగ్ అనమాట. నీకు కూడా అంటే ఫస్ట్ మనం ఎప్పుడైతే సాటర్డే సండే వచ్చింది ఆ ఏరియాలకు వెళ్తాము, సైట్లు చూస్తాము, ఏరియాస్ చూసినప్పుడు మీరే అవక్కవుతారు. అన్నీ మారిపోయి ఉంటున్నాయి. ఎప్పుడో ఒకసారి బాంబే మీదనో లేకపోతే పటాన్ చెరువు దగ్గర లేకపోతే వెళ్ళుండొచ్చు, కానీ మీరు ఈ పర్సెప్షన్ దాన్ని ఇక్కడ ఒక ప్రాపర్టీ కొని ఇక్కడ ఉంటే ఎలా ఉంటుందని ఒక మైండ్ సెట్తో వెళ్తే యూ చేంజ్. ఎవ్రీవేర్ మార్కెట్ ఉంది, తర్వాత కూరగాయలు దొరుకుతాయి, మెడిసిన్స్ దొరుకుతాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే హైటెక్ సిటీలో ఏమున్నాయో అక్కడే ఉన్నాయి. హైటెక్ సిటీలో ఎలాంటి బిల్డింగ్ కావాలో అలాంటి బిల్డింగ్ అక్కడ దొరుకుతుంది. ఇక్కడ 5 కోట్లకు దొరికేది అక్కడ 70 లక్షలకు దొరుకుతుంది. అదే తేడా. సో నేను ఒక 25 minutes డ్రైవ్ కనుక పెట్టుకోగలిగితే యూ కెన్ సేవ్ లైఫ్ టైమ్ సేవింగ్స్ అనమాట. ఒక 4 కోట్లు 5 కోట్లు ఏదైతే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంతా అంత మిగిలిపోతుంది. దాంతో మళ్ళీ మీ లైఫ్ని వేరే రకంగా టర్న్ చేసుకో. ఎక్కడో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి అదే పాయింట్, అసలు ఎటువైపు వెళ్ళాలి వీళ్ళకి ఏంటంటే యాక్చువల్గా మనకి ఓఆర్ఆర్ అనేది ఉంది కదా, ఓఆర్ఆర్ నుంచి చూసుకోవాలి. ఎందుకంటే మీరు హైటెక్ సిటీ నుంచి లేకపోతే కొండాపూర్ మాదాపూర్ నుంచి ఒక 25 minutes డ్రైవ్ ఎటు చూసుకున్నా 25 minutes డ్రైవ్. 25 minutes డ్రైవ్ అంటే మీరు హైటెక్ సిటీ నుంచి మ్యాక్సిమం వస్తే జూబ్లీ హిల్స్ వస్తారు మామూలుగా అయితే. ఇటువైపు వస్తే అటువైపు వెళ్తే మ్యాక్సిమం వెళ్తే మీకు కూకట్పల్లి దాకా కూడా వెళ్ళలేరు 25 minutesలో. అలాంటప్పుడు ఏం చేయాలంటే 25 minutes డ్రైవ్ అనేది ఎక్కడి నుంచి వెళ్ళాలంటే ఓఆర్ఆర్ ఇస్ ద బేస్ చేసుకోవాలి. ఓఆర్ఆర్ నుంచి ఎటు బేస్ చేసుకుంటే ఓఆర్ఆర్ జస్ట్ మీకు హైటెక్ సిటీ ఫైనాన్స్ నుంచి 6-7 minutesలో వెళ్ళిపోతాం. అక్కడి నుంచి దట్ ఈస్ ద గేమ్. అక్కడి నుంచి డిస్టెన్స్ చెక్ చేసుకోవాలి. సో ఓఆర్ఆర్ నుంచి డిస్టెన్స్ చెక్ చేసుకోవాలి. ఓఆర్ఆర్ నుంచి 2 దారులు ఉంటాయి. ఒకటేమో మనం నార్త్ డైరెక్షన్, ఒకటేమో సౌత్ డైరెక్షన్. ఓఆర్ఆర్ ఉన్నది వెస్ట్ డైరెక్షన్, వెస్ట్లో ఉందనుకోండి. సో నార్త్ వెస్ట్ డైరెక్షన్ అని చెప్పుకోవాలి. నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఏమొస్తుందంటే ఫస్ట్ ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత కొల్లూరు వస్తుంది, కొల్లూరు తర్వాత ముత్తంగి వస్తుంది. ఇక్కడ నుంచి మీకు ఓఆర్ఆర్ నుంచి ముత్తంగి వెళ్ళడానికి 15 minutes కంటే కూడా ఎక్కువ పట్టదు డ్రైవ్. ఇక మీరు ముత్తంగి దిగిన తర్వాత ముత్తంగి నుంచి ఇస్నాపూర్ అంటే మీరు సంగారెడ్డి వైపు కంది వైపు కనుక వెళ్తే మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి. అంటే మీరు హైటెక్ సిటీలో ఎలాంటి గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయో ఏం తగ్గకుండా పెద్ద పెద్ద కంపెనీస్, అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అక్కడ కూడా సేమ్ అవే ఉన్నాయి. ప్రైస్ వచ్చేసరికి 80 లక్షలు ₹1,00,00,000 లోపు ఉంటుంది. అవే ఫెసిలిటీస్, అవే నామ్స్, అవే హెచ్ఎండి, ఎవ్రీథింగ్ ఇస్. బట్ యూ కెన్ సేవ్ లాట్ ఆఫ్ మనీ. ఇక్కడ 5-6 కోట్లు పెట్టుకునే బదులు అక్కడ ₹1,00,00,000 లోపే వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఒక 7-8 సంవత్సరాల క్రితం మన ఎంత 2 BHKలు 3 BHKలు 1000 square feet నుంచి 1500-1800 square feet ఇదే ట్రెండ్ అనమాట. ఇప్పుడు ఇలాంటి బిల్డింగ్స్ అక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతాయి అనమాట. ఎంత బడ్జెట్ 65 లక్షలు 70 లక్షలు దొరికిపోతాయి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ ఐ సజెస్ట్ దట్ ఈస్ ద ఇది మన పటాన్ చెరువు నుంచి కానీ లేకపోతే ముత్తంగి, ఇస్నాపూర్, కంది, దిస్ ఇస్ ద బెస్ట్ ఏరియా. యూ జస్ట్ హ్యావ్ ఎ ట్రయల్. ఏది సాటర్డే సండే జస్ట్ మీరు వెళ్తే మీకు అర్థమవుతుంది. అంటే ఒక 5 ఏళ్ల క్రితం హైటెక్ సిటీలు ఎలా ఉన్నాయి, 10 ఏళ్ల క్రితం అమీర్పేట ఎలా ఉంది, 15 ఏళ్ల క్రితం దిల్సుఖ్ నగర్ ఎలా ఉంది, ఇప్పుడు ఆ ప్లేస్ అలా ఉన్నాయి. సో యూ కెన్ ఇమాజిన్ ఆఫ్టర్ 5 years హౌ ఇట్ బికమ్. రేట్లు కూడా అలానే ఉన్నాయి. నాకు తెలిసి ముత్తంగి ఏరియాలో ఒక 3 ఏళ్ల క్రితం వెళ్తే అప్పుడప్పుడు స్టార్ట్ అయినవి బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో అప్పుడు ₹3,800 SFT ఉంది. ఇప్పుడు ఇవి కంప్లీట్ అయిపోయినాయి. కస్టమర్స్ వచ్చేసి ఉండటం స్టార్ట్ చేశారు, గృహప్రవేశాలు అయిపోయినాయి, ఫుల్లీ ఫంక్షనల్ ఉన్నాయి. ఈరోజు అక్కడ 6,500 ఉంది per square feet. ఇప్పుడు కొత్త బిల్డింగ్స్ అన్ని 5,000-5,500లో ఉన్నాయి. ఇవి కూడా ఒక 3 years తర్వాత ఇట్ బికమ్ 9,000-8,000కి వెళ్ళిపోతాయి. ఇదనమాట. ఇది ఈ రకంగా మనం బేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది మనం మన వెస్ట్ నార్త్ డైరెక్షన్ ఇప్పుడు మాట్లాడింది. ఇప్పుడు సౌత్ డైరెక్షన్లో మనకేమొస్తుంది, మన ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత ఒకటేమో నార్సింగి వస్తుంది, తర్వాత మీకు అప్పా జంక్షన్ వస్తుంది, తర్వాత రాజేంద్ర నగర్ ఉంది, దాని తర్వాత శంషాబాద్ ఉంది, దాని తర్వాత పెద్ద గోల్కొండ ఉంది. ఈ పెద్ద గోల్కొండ దాకా జియో ట్రిపుల్ ఉన్నాయి. మీరు ఇక్కడ కొనాలి అంటే ఇక ఇది డిఫరెంట్ సెగ్మెంట్ పీపుల్, ఇదంతా మీకు ఎకరాల్లోనో హాఫ్ ఎకర్లోనో కొనుక్కోవాలి. సో ఇక్కడ కొనడం కష్టం. మరి ఇది దాటితే మీకు తూకుగూడ జంక్షనే. ఈ టేక్స్ డ్రైవ్ ఆల్మోస్ట్ ఒక 30-35 minutes డ్రైవ్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఇదేమో 15 minutes డ్రైవ్లో ఓఆర్ఆర్ దిగుతాము. ఇటు వచ్చేసరికి మీకు 30 minutes డ్రైవ్లో దిగుతాం అనమాట. ఇక్కడ మనం మళ్ళీ తుక్కుగూడ నుంచి చాలా బాగుంటుంది. తుక్కుగూడ నుంచి మీకు అన్ని ఇప్పుడు వస్తున్నాయి కన్స్ట్రక్షన్స్,
ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్, తర్వాత ఏమో అపార్ట్మెంట్స్, అలానే ఫామ్ హౌసెస్, ఇవన్నీ ఒక ట్రెండ్ నడుస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే బెటర్ యూ గో టు ఈ ఏరియా అనమాట. ఇంకొక ఏరియా ఏంటంటే వెస్ట్ జోన్లో మీరు వెలిమిలా, లేకపోతేనేమో ఇంకా వెళ్తే మోకిలా దాటిన తర్వాత వెళ్ళాలి. మోకిలా దాటిన తర్వాత మోకిలా నుంచి ఓఆర్ఆర్ వచ్చరికి 18 కిలోమీటర్స్ ఉంది. మోకిలా నుంచి శంకర్పల్లి మధ్యలో ఏదైనా ఉంటే అక్కడ కూడా కొనొచ్చు, కానీ అక్కడ కొనుక్కొని ఉండటానికి పనికొస్తే కానీ ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయి అనేది అపోహ. ఎందుకంటే ఒకప్పుడు అక్కడ 3000 ఉన్నది, ఇవాళ 8 టచ్ అయిపోయింది. 8ది మళ్ళీ బాగా పెరగడం అనేది చాలా టైం పడుతుంది అనమాట. సో మై సిన్సియర్ సజెషన్ ఇస్ కంది రోడ్ ఈజ్ ద బెస్ట్ లొకేషన్. ఆ ఏరియా నుంచి ఇటు వచ్చే వరకు. వెస్ట్ జోన్ ఆల్రెడీ జియో ట్రిబుల్లో ఉంది మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్. తీసుకోవాలంటే ఇంకా మోకిలా దాటి వెళ్ళాలి. సౌత్ జోన్లోనేమో మీకు తుక్కుగూడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ప్రాజెక్ట్స్. సో దిస్ ఈజ్ మై పర్సెప్షన్. ఇట్ విల్ బికమ్ ట్రూ.